నమస్తే, వెల్కమ్ టు స్కందుష్ ట్విటీ వ్లాగ్స్. ఈరోజు మనం మహర్నవమి గురించి తెలుసుకుందాం. మహిషాసుర సంహారం అంత సామాన్యం కాదు. మహిషాసురుడు గొప్ప రాక్షసుడు, గొప్ప బలవంతుడు. తన తపశ్శక్తితో ఎన్నో వరాలు పొందాడు. అతనికున్న వరమహిమ అతన్ని మరింత బలవంతునిగా చేసింది. ఆ బలగర్వంతో 3 లోకాలను జయించి విజయగర్వంతో తన ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించసాగాడు. దేవతలను, ఋషులను, మానవులను క్రూరంగా హింసించసాగాడు. ఏమీ చేయలేక భయంతో, బాధతో మునులు, దేవతలు త్రిమూర్తులను రక్షణ కల్పించమని వేడుకొన్నారు. దేవత, ముని, మానవుల వేడుకోలకు త్రిమూర్తులు కరిగిపోయారు. మహిషాసురుని మీద విపరీతమైన కోపం వచ్చింది. ఆ కోపం నుంచి ఒక తేజస్సు పుట్టింది. దానికి ఒక రూపం ఏర్పడింది. ఆ తరువాత 3 కోట్ల దేవతల కోపము, ఆవేశము ఈ తేజోరూపంతో కలిసి మరింత శక్తివంతమైన రూపంగా, అదే ఆదిశక్తిగా, అమ్మగా, శ్రీమూర్తిగా ఉద్భవించింది. ఆమె జగన్మాత అయిన ఆదిపరాశక్తి. ఈ రూపాన్నే సర్వదేవతా స్వరూపం అంటారు. దేవతలందరూ తమ తమ శక్తిని, ఆయుధాలను అమ్మకు ఇచ్చారు. శివుడు తన త్రిశూలాన్ని, శ్రీ మహావిష్ణువు తన చక్రాన్ని, విశ్వకర్మ ఒక పదునైన గొడ్డలిని, ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని, వాయుదేవుడు ధనుర్బాణాలను ఆ ఆదిపరాశక్తికి ఆయుధాలుగా ఇచ్చారు. హిమవంతుడు సింహాన్ని తల్లికి వాహనంగా సమర్పించాడు. సింహాన్ని వాహనంగా చేసుకొని పైన చెప్పిన ఆయుధాలను తీసుకొని వరుణుడు ఇచ్చిన శంఖాన్ని పూరించింది. ఆ శంఖనాద శక్తికి తట్టుకోలేక రాక్షసులు తలక్రిందులైనారు. మహిషాసురుడును అణిమాది అష్టసిద్ధుల సహాయంతో సింహరూపంలో దేవి ముందు యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఖడ్గం, కత్తి చేపట్టి మానవ రూపంలోనూ యుద్ధం చేశాడు. మత్తగజంలా మారి అమ్మను ముట్టడించబోయాడు. చివరకు తన సహజ రూపమైన దున్నపోతు రూపంలో వాడి కొమ్ములతో అమ్మ మీద దాడి చేశాడు. తన త్రిశూలంతో మహిషాసురుడి గుండెలు చీల్చి పారేసింది ఆ జగదంబ. రాక్షసుడు చనిపోయాడు. ఇది మహిషాసుర సంహారం కథ. చండ, ముండ, శుంభ, నిశుంభ, దుర్గమాసుర, మహిషాసురులు 6 రాక్షసులు. రజో, తమో గుణాలకు ప్రతీకలు. సత్వగుణానికి అధిదేవత అయిన జగన్మాత ఈ 6 రాక్షసులను సంహరించింది. రజో, తమో గుణాలపైన సత్వగుణము యొక్క విజయానికి ప్రతీక ఈ జగన్మాత విజయము. మహిషాసుర మర్దిని అమ్మవారు నవరాత్రులు 9 అవతారాలలో దర్శనం ఇచ్చారు. అమ్మ దుష్ట శిక్షణకు త్రిమూర్తుల శక్తితో, సహస్రబాహువులతో మహిషాసురుణ్ణి వధించుటకు అమ్మ ఉగ్రరూపము ధరించారు. అప్పుడు మహిషాసురుణ్ణి చంపివేసినది. ఆమె రౌద్రరూపాన్ని చూసి దేవతలు అందరూ ఆమెను స్తుతించారు. అలానే శంకరాచార్యుల వారు మహిషాసురమర్దిని స్తోత్రాన్ని పాడారు. నవరాత్రుల తరువాత ఈరోజు మహిషాసురమర్దిని స్తోత్రము చదువుతారు. ఇది అమ్మవారి అతి ఉగ్రమైన రూపం. ఆశ్వీజ శుద్ధ నవమి నాడు అమ్మవారు మహిషాసురమర్దినిగా అవతరించి దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేసింది. ధర్మ విజయానికి సంకేతంగా ఆశ్వీజ శుద్ధ నవమినే మహర్నవమిగా భక్తులు ఉత్సవం జరుపుకుంటారు. సింహవాహనాన్ని అధిష్ఠించి ఆయుధాలను ధరించి అమ్మ సకల దేవతల అంశలతో మహాశక్తిగా ఈరోజు దర్శనం ఇస్తుంది. మహిషాసురుడనే రాక్షసుడిని వధించిన అమ్మను ఈ దినాన పూజిస్తే శత్రుభయం తొలగి సకల విజయాలు కలుగుతాయి. ఈ అమ్మను పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితం దక్కుతుంది. ఈ రోజున ప్రత్యేకంగా చండీ సప్తశతి హోమం చేస్తారు. అమ్మవారికి ఓం ఐం హ్రీం శ్రీం సర్వసమ్మోహినై స్వాహ అనే మంత్రాన్ని జపించడం మంచిది. ఓం శ్రీమాత్రే నమః.